నమస్తే. మోందా తుఫాన్ దాన్ని కూటమి ప్రభుత్వం ఎలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది? అంటే తుఫాన్‌ని హ్యాండిల్ చేయటం కాదండి. తుఫాన్ చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం ఎలా అబ్జర్వ్ చేసింది? ఎలాంటి పర్సెప్షన్స్ దానికి సంబంధించి మీడియా ద్వారా బయట ప్రపంచానికి డిస్మినేట్ చేసింది. దిస్ ఇస్ హౌ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ వర్క్స్ అనమాట. జనరల్‌గా కమ్యూనికేషన్ ఎత్తుగడలు, వ్యూహాలు ఎలా వర్క్ చేస్తాయనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మనం రెండు ప్రధాన ఆంగ్ల దినపత్రికలు తీసుకుందాం. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అండ్ ది హిందూ. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. వాళ్ళేం రాశారు? ప్రొయాక్టివ్ ప్లానింగ్ హెల్ప్డ్ మిటిగేట్ సైక్లోన్ లాసెస్. చీఫ్ మినిస్టర్ నాయుడు గారు చెప్పారండి. హిందూ ఏం రాసింది? ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ హెల్ప్డ్ చెక్ లాసెస్. కంటెంట్ ఒకటే. సో ఆ కంటెంట్ని జాగ్రత్తగా ఇంజెక్ట్ చేయగలగటం కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారికి. హిందూ రాసిన దాంట్లో ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ హెల్ప్డ్ చెక్ లాసెస్. నిజమే. ఎవాక్యుయేషన్ చేయించింది ఎవరు? కంప్లీట్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న స్టాఫ్. ఎక్కడి నుంచి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించి ఈ గ్రామ వార్డు సచివాలయాలు. ఎందుకంటే అక్కడే 3000 జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే అలాంటి ఫెసిలిటీ ఒకటి ఉంది కాబట్టి. ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎలా పక్కకి వెళ్ళిపోయి ఇవి ఇలా బయటకు వచ్చినాయి? ఎవాక్యుయేషన్ ఖాళీ చేయించే ఎత్తుగడలు ఎలా బయటకు వచ్చినాయి? ఇది కమ్యూనికేషన్ ఎత్తుగడ. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థత, దక్షత, నైపుణ్యం, వ్యూహం, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ దీంట్లో రిఫ్లెక్ట్ అయినాయి. ఎందుకు ఇంగ్లీష్ పేపర్లు ఎంతగా హైలైట్ అయినాయి? జాతీయ మీడియా దృష్టికి వెళ్ళాలి. జాతీయ మీడియా దృష్టికి వెళ్తే ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న రెండింజన్ల ప్రభుత్వం, ఎన్డీఏ సర్కార్, ఇక్కడున్న రెండింజన్ల ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూసి చప్పట్లు కొట్టి భుజం తడుతుందన్నమాట. ఇలాంటి ఎత్తుగడలు లేక కదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిపోయింది అనేవాళ్ళు ఉన్నారు. ఏమో అలా అనేవాళ్ళ మాటల్లో నిజం ఉండుండొచ్చు. ఎందుకంటే ఆయన చేసింది చెప్పుకోలేదుగా, చెప్పుకోవటానికి మొహమాట పడ్డారు కదా. ఈ వాస్తవానికి హిందూ రాసిన, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రొయాక్టివ్ ప్లానింగ్ ఏంటి? అది నేర్పించింది ఎవరు? ప్రొయాక్టివ్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ ఎక్కడుంది? గ్రామ వార్డు సచివాలయాల బిల్డింగ్ల రూపంలో ఉంది. మరి ఇది ఎందుకు మాట్లాడట్లా? రెండిట్లోనూ ఒకటే కంటెంట్. అంటే ఫీడ్ ఒక చోట నుంచి వచ్చింది. తప్పేం లేదు. రాజకీయ పార్టీ అన్న తర్వాత, ప్రభుత్వం అన్న తర్వాత, మరి సమాచార శాఖ ఉన్న తర్వాత వాళ్ళు ఇస్తారు. వాడు ఇచ్చినా కూడా సమర్థవంతంగా రాయించుకోగల దక్షతను చూసారా? చూపించుకోగల దక్షత. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో అయితే అంత కనపడలా. ఆయన పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన బల్లగట్టు మీద గోదావరి వరదలు ఒకటి గుర్తు చేసుకుంటే, గోదావరి జిల్లాలో బల్లగట్టు మీద వెళ్ళారు ఆయన. తుఫాన్ తగ్గిన తర్వాత 5 రోజులు ముందర బల్లగట్టుల మీద వెళ్ళారనమాట. వెళ్ళి అక్కడ జనాలతోటి ఇంటరాక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఆ రిలీఫ్ మెజర్సు, వాటి వ్యవహారం ఇవన్నీ కూడా సమీక్షించుకున్నారు, ఎడ్యుకేట్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూసాం ఈ రెండు ప్రధాన ఆంగ్ల దినపత్రికల్లో ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఏంటి? ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఎవరు చేశారు? మొత్తం ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ చేశారు. ఎక్కడి నుంచి చేశారు? గ్రామ వార్డు సచివాలయం నుంచి చేశారు. ఇది ఎందుకు ప్రస్తావన చేయలేదు? ప్రస్తావన చేయరు అంతే. ప్రస్తావన చేయాల్సిన సమయంలో చేయించుకోవాల్సిన నాయకుడు దాన్ని ఇగ్నోర్ చేయటం, మనకెందుకులే అబ్బా, జనం మనకి అధికారం ఇచ్చారు, చేసుకుంటూ పోవాలా అనే తాత్విక ధోరణిలో వెళ్ళటం, దాన్ని కూడా ఇవాళ మన మార్కెటింగ్ టూల్గా వినియోగించుకోగలటం, ఇది దక్షత అంటే. వాస్తవంగా ఒక రాజకీయ పార్టీకి, ప్రత్యేకించి సీజన్డ్ పాలిటిషియన్స్కి ఉండాల్సిన ఇలాంటి దక్షతా లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎవాక్యుయేషన్ స్ట్రాటజీ మీద ఇంతలావు ప్రాపగండా చేసుకున్నారంటే, తీసుకున్న రిలీఫ్ మెజర్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేయాలి? చేసుకోలేదు ఆయన. మనం దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మీడియాలో ఒక అబ్జర్వేషన్ వచ్చింది. ఒక 4-5 పేరు ఉటంకించడం సంస్కారం కాదు కాబట్టి వాళ్ళ సీరియస్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు వార్తలు మనం చూసాం. ఎవాక్యుయేషన్ సంబంధించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, హిందూ రాసింది. ఈ రెండు కూడా తుఫాను రాకముందు ప్రభుత్వం చేసినవి. ఎవరు చేశారు? ఏ ప్రభుత్వం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది.
ఒకవేళ ఎవాక్యుయేషన్ చేయించాల్సి వస్తే విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాలు అందుకు ఉపయోగపడతాయి అని. అది మరి మనం ఏం చేసాం? మరి అది వచ్చి ముంచాక ఇక ముందు మనం ఇది చేసింది ఏమిటి? ఇప్పుడు దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. వచ్చింది, ముంచింది, వెళ్ళిపోయింది, కొట్టింది, మాడి మీద కొట్టింది, పవర్ కట్స్, పంటలు మునిగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? దీనికి సంబంధించి మాత్రం పెద్ద కనపడదు, ఎందుకంటే మనది ముందర పటాటోప ప్రదర్శన. బట్ రిలీఫ్ మెజర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జస్ట్ కంపారిజన్ ఇది. జనాలకి వాస్తవాలు నిజాలు చాలా నిదానంగా అర్థమవుతాయి. ఇప్పుడు బోధపడుతుంది తత్వం. సరే, ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం మనం ఏం చెప్తాం? హైదరాబాద్ మేమే కట్టాం అని. అది నిన్నటి విషయం చెప్పే ఫార్ములా. దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియా అనమాట. అదే దుబాయ్ బిజినెస్ మీట్లో అయితే ఏం చెప్తాం? ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం. ఇదొక డిఫరెంట్ ఫార్ములా. కమ్యూనికేషన్ థియరీ ప్రపంచం మొత్తానికి ఒకటే, కానీ దాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకొని అన్వయించుకొని జనంలోకి వెళ్ళటం అనేది రాజకీయ నాయకులకి పరిపాటి. సంస్కృతంలో సామెత కూడా ఉంది కదా, ఒక సేయింగ్, సత్యం ఏకః విప్రం బహుధా వదంతి. సత్యం ఒక్కటే, విద్వాంసులు రకరకాలుగా చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారి వారి నైపుణ్యం, వారికి ఉన్న విద్వత్తు సత్యాన్ని ఈ రకంగా చూపించిందనమాట. ఎలా? ఎవరో చేసిన దాన్ని మన ఘనతగా మన భుజం మనమే తట్టుకొని చెప్పుకోవటం అనమాట. ఈ రెండు ఎందుకు ఉదాహరణలుగా చెప్పాల్సి వచ్చింది అంటే, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ రాసిన కథనాల్ని సత్యం అనేది ఇంతకుముందు జరిగిపోయింది, చెప్పుకోవటం అనేది ఇప్పుడు జరిగింది. ఇది స్థూలంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మార్కెటింగ్ ఫార్ములాలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి మధ్యలో? మేము ఇంత చేశాం బ్రదర్, సో దీనివల్ల ఇంతమందికి ఓ 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార ఇవన్నీ ఇచ్చేసాం అని చెప్పుకోవటం. మరి రేపేం చేస్తాం? దాని మీద ఫోకస్ ఎక్కడుంది? అది నిదానంగా తెలుస్తుంది. చేసిన వాడేమో చెప్పుకోలేదు. ఇది చేశాం, ఈ ఘనత మాదే అని చెప్పుకుంటున్న వాళ్ళకి జరిగిన డెవలప్మెంట్తో సంబంధం లేదు. ఈ సటిల్ డిఫరెన్స్ని జనం గుర్తించాలంటే నిజమే కొంత ఆలస్యం అయింది, బట్ గుర్తించడం మొదలెట్టారు. కాబట్టి దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన అంశం.